వాళ్ళతో ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే హల్లెలూయా చెప్పండి. కారణం ఏంటి? ఎంతోమంది ఈ లోకంలో వెళ్ళిపోతున్నారు కదా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నారు కదా. నువ్వు నేను నీకు నాకు ఉన్న అతిశయం ఏంటి? ఇంకా నువ్వెందుకు బ్రతుకున్నావు? ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను ఒక సేవకుడిగా, నువ్వు ఇంకా బ్రతుకుండడానికి కారణం ఏంటి? నువ్వు బ్రతికుండడానికి కారణం ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకేమి లేదు కదా, బ్రతుకుదామంటే బ్రతుకు తెరువు లేదు, పని చేసిన ఇదిగో నీ కష్టం సరిపోవట్లా, ఎంత ఆరాటపడ్డా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేకపోతున్నావు, ఎంత ఆరోగ్యాన్ని బాగు చేసుకుందామనుకున్నా, ఎన్ని గోళీలు మింగినా నీ ఆరోగ్యం బాగు కావట్లా, నువ్వెన్ని హాస్పిటల్ తిరిగినా నీ రోగం తగ్గట్లా, నీ కష్టాలు పోవట్లా, నీ కన్నీళ్ళు తగ్గిపోవట్లా, నీ పరిస్థితులు మారట్లా, ఇదిగో నీ రోజులు మారట్లా, నీ భవిష్యత్తు మారడం లేదు, సంవత్సరాలు గడుస్తున్నా నీ జీవితంలో ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదు. ఎందుకు ఈరోజు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, అయ్యో చచ్చిపోతే బాగుండు, ఈ బ్రతికెందుకు అని అనుకోవచ్చు. నువ్వు గతంలో కొన్ని పరిస్థితుల్లో, కొన్ని ఆటంకాల మధ్య, కొన్ని సమస్యల మధ్య, కొన్ని ఇబ్బందుల మధ్య, అప్పుల సమస్యలో నలిగిపోతూ, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ, పిల్లల భవిష్యత్తు ఏంటో కనబడనప్పుడు నీ జీవితంలో మంచి మంచోళ్ళకు సావు వస్తుంది, డబ్బున్నోళ్ళకు సావు వస్తుంది, ఆస్తున్నోళ్ళకు చావు వస్తుంది. నా సొంటుడు పేదోడు చచ్చిపోతే ఏం బాయ్, నా సొంటు రోగం ఉన్నోళ్ళు చచ్చిపోతే ఏం బాయ్, అంత మంచోళ్ళు ఎందుకు చనిపోవాలా, అంత చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోవాలా? నా సొంటునికి వస్తే బాగుండు కదా, నాలాంటోడు చనిపోతే బాగుండు కదా, నా సొంటి అడ్డగోలోడు కదా, ఏ ఆశ్రయము లేనోడు, ఏ ఆధారము లేనోడు, ఏ పనిలోనుడు, ఏ అవసరాతలు తీర్చుకోలేని నేను ఎందుకు బ్రతికుండడం? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే చెప్పనా ఈరోజు, ఇంకా నువ్వెందుకు బ్రతికున్నావో, ఇంకా నువ్వెందుకు బ్రతికున్నావో, నీలో గొప్పతనం ఏమి లేదు, నీ దగ్గర ప్రభునందు ప్రియులారా బ్రతకడానికంటూ ప్రభునందు ఆరోగ్యం ఏమి లేదు, అయినా బ్రతుకున్నావు, సమస్యలున్నావు అయినా బ్రతుకున్నావు, కారణాలున్నాయి అయినా బ్రతుకున్నావు, కూర్చుంటే లేవలేవు అయినా బ్రతుకున్నావు, పడుకుంటే నిలబడలేవు అయినా బ్రతుకున్నావు. తెల్లారు లేస్తే ఏ ఇబ్బంది అవుద్దో, ఏ అప్పులోడు వచ్చి ఇంటి ముంగట నిలబడతాడు, ఏ సమస్య నిన్ను తరుముద్దో అన్న భయములో ఉన్నావు అయినా బ్రతుకున్నావు. హల్లెలూయా. ఏ రోజు ఏ వేదన నిన్ను పడుతుందో, ఏ రోజు ఏ కష్టము నిన్ను నలిపేస్తుందో అయినా ఏమైనావు? బ్రతుకున్నావు. కారణం చెప్పమంటారా? బైబిల్ చెప్తుంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం దేవుని వాక్యం చెప్తున్నాం, మాటను చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను. హల్లెలూయా. భక్తుడైన పౌలు, అపోస్తలుడైన సేవకుడు, వింటున్నారా ప్రభునందు ప్రియులారా, ఈ సేవకుడు, ఈ దైవజనుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప. వింటున్నారా? నేనేమై ఉన్నానో నా వల్ల కాదు, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల, ఆరోగ్యం ఉందని, డబ్బు ఉందని, ఆస్తుందని, అమ్మా ఈ ఉన్నాయన్నీ దేని వల్ల కాదు. నేను బ్రతుకున్నానంటే, నేను బ్రతుకున్న దానికి కారణం నేనేమై ఉన్నానో నా దేవుని కృప అంటున్నాడు. హల్లెలూయా. నేనేమై ఉన్నానో చదవమ్మా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అనియు, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. హల్లెలూయా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప ఏం కాల? నిష్ఫలం కాల. ఆయన కృపే నీ కష్టాల్లో నిన్ను ఆదుకుంటుంది, ఆయన కృపే నిన్ను బలపరుస్తుంది,
ఆయన కృపే నిన్ను ఆదరిస్తుంది. ఒక రాత్రి ఏడుపు వచ్చినా, ఒక కష్టము నిన్ను పట్టి పీడిస్తున్నా, ఒక వేదన నీ మనస్సులో నుంచి వెళ్ళకపోయినా, ప్రభునందు ప్రియులారా, నిన్ను ఆదరించేది ఏంటో తెలుసా? నిన్ను నిలబెట్టేది ఏంటో తెలుసా? దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దైవజనుడైన పౌలు అంటున్నాడు, దైవజనుడైన ఇదిగో సేవకుడైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లే అయి ఉన్నాను. నేను బ్రతికున్నానంటే, ఇదిగో నేను మాట్లాడుతున్నానంటే, ఆ సేవకుడు అంటున్నాడు, నేనేది చేసినా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఇదిగో ఏదైనా దేవుని కృప వల్లనే నేను అయి ఉన్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇంకా నువ్వెందుకు బ్రతుకున్నావో తెలుసా? ఈరోజు నేను ఇదే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఇంకా బ్రతికుండడానికి కారణం, గత వారంలో మన సంఘ సభ్యులు కదా, నెంబర్ యాకే గారు ప్రభు పిలుపునందుకున్నారు. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. లోకమంతా, కుటుంబం అంతా దుఃఖంలో ఉంది కదా, ఓదార్పులో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఆ వెలితి కనబడుతున్నది. అయితే ఈరోజు ఇంకా నీవు నేను బ్రతుకున్నడానికి కారణం ఏంటి? హల్లెలూయా. మనం ఇంకా బ్రతికుండడానికి కారణం ఏంటి? అయ్యా నేను వయసు ఉన్న అందుకే బతుకున్నాను అనుకుంటున్నావా? అలాగనుకుంటున్నావా? కానే కాదు. వయస్సు ఉందని బ్రతికుండడం కాదు నువ్వు. హల్లెలూయా. ఆరోగ్యం ఉందని బ్రతికుండడం కాదు. ఎంతోమంది ఆరోగ్యవంతులు వింటున్నారా? సినిమా హీరోలు ఎంతోమంది అన్ని రకాల అన్ని కలిగిన వారు జిమ్ కని వెళ్ళి, వాకింగ్ కని వెళ్ళి అక్కడే పడిపోయి చనిపోతున్నారే, వాళ్ళంతా రోగులు అనుకుంటున్నారా మీరు? వాళ్ళంతా వయసు తక్కువలు అనుకుంటున్నారా? ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, ఇంకా నువ్వు ఎందుకు బ్రతికున్నావంటే అది కేవలం దేవుని కృప. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు, ఇంకా ఎందుకు బ్రతుకున్నామంటే ఒక 3-4 కారణాలు చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. నీకెన్నో బలహీనతలు ఉన్నాయి, నీకెన్నో కష్టాలు ఉన్నాయి, నీకెన్నో ఏమంటాం రకరకాల సమస్యలు ఉన్నాయి. అయినా నువ్వు బ్రతుకున్నావు. దానికి కారణం ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఇంకా బ్రతుకుండడానికి గల కారణం ఏంటంటే మారు మనస్సు పొందాలని. హల్లెలూయా. ఏం కావాలటమ్మా? మారు మనస్సు పొందాలని. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చదువుకుందాం. మనమందరము మారు మనస్సు పొందాలని. దేవుడు ఇంకా మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడంటే మొదటి కారణం మారు మనస్సు పొందాలి. చదవండి త్వరగా. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. ఎవడు నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు ఆయన మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? కొందరు అనుకుంటున్నారు, అయ్యా నేను పుట్టినప్పటి నుంచి దేవుడు వస్తాడు, 2వ రాకడుంది, నరకముంది, పరలోకముంది, ఆయన వస్తాడు. ఆ వచ్చేటాలకు మారుస్తాయి. చాలామంది ఏమనుకుంటున్నారట, యేసు ప్రభు వచ్చేసరికి మారదాం. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, యేసు ప్రభు వస్తాడని చెప్పిన పాస్టర్లు ఎంతోమందిని చూశాను. పాస్టర్లు అందరూ చెప్పిన వాళ్ళంతా ఏమైపోయారు? చనిపోయారు, గతించారు. కానీ నా చిన్నప్పటి నుంచి, మా తాతలప్పటి నుంచి, మా నాయనలప్పటి నుంచి చూసాం, ఆయన రాలేదు ఇంకా. కనుక ఆయన వచ్చే ముందు మారదాం అనుకునే వాళ్ళు లేకపోలేదు, ఆయన వచ్చే వరకు చూద్దాంలే అనుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ యేసు ప్రభు వచ్చేది అనుకున్నని గడియ అని రాయబడింది. హల్లెలూయా. లోకమంతా నెమ్మది ఉంటుందట. లోకమంతా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతారట. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించడానికి ఇష్టపడతారు. ఇండ్లు కట్టుకుంటుంటారు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, నారు నాటుచూ ఉంటారు. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. ఇప్పుడు భూమి మీద ఏ నష్టం రాదు,
ఎంత ప్రశాంతంగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అనుకుని గడియలో అలా జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇదిగో మునిగి అలా ఉన్న సమయంలో దేవుడు అకస్మాత్తుగా వస్తాడట. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఆయన అనుకుని గడియలో ఆయన దొంగ వలె వస్తాడని రాయబడింది. ఎలాగొస్తాడు ఆయన? అమ్మా ఎలాగొస్తాడు? దొంగ వలె వస్తాడట. ఎవరికి చెప్పలేదు ఆయన రాకడ గురించి. ఆయన ఎప్పుడు వస్తాడో బైబిల్లో ప్రభునందు ప్రియులారా ఏ సేవకునికి ఆయన బయలుపరచలేదు. ఆయన నేను దొంగ వలె వస్తానన్నాడు, అనుకుని గడియలో వస్తానన్నాడు. అది చలికాలమందైనను రాకుండా ప్రార్థన చేయమన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఆ సమయంలో ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలకు కష్టమని చెప్పాడు ఆయన. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఏం చేయాలట? ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో పేతురు భక్తుడు రాస్తున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ఆయన తన రాకడ, తన వాగ్దానమును గూర్చి ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేసేవాడు గాక ఏం చేస్తున్నాడట? అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు ఆయన రావడానికి. ఆయన రాకడను ఏం చేస్తున్నాడంటే ఇంకా రక్షించబడని వారి కొరకే ఆయన తనలట, ఇంకా మారు మనస్సు పొందని వారి గురించే ఆయన ఆలోచన. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాకడ ఆలస్యం అవుతున్నది. ఇంకా నీవు రక్షణ పొందక ఉంటే ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది, నీవు జీవార్థమైన మారు మనస్సు పొందాలి. రక్షణ పొందుటకు అవసరమైన మారు మనస్సు మన జీవితాల్లో ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు పొందాలి. మనం ప్రతిదినం మారు మనస్సు పొందాలి. ప్రతి గంట మనం మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే సంవత్సరంకి ఒకసారి మారేది కాదు, 6 నెలలకు ఒకసారి మారేది కాదు, కొత్త సంవత్సరంలో మారేది కాదు. మారు మనస్సు అంటే నిన్నటి దినం కోపంగా ఉన్నాం, ఈరోజు ఎలాగుండాలా? సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా? నిన్నెందుకో నేను కోపంగా ఉన్నానని ఆలోచన చేసుకోవాలా? నిన్నెందుకో తప్పు చేశాను, నిన్నెందుకో ఆవేశపడ్డాను, నిన్నెందుకో నేను కదా ఇలాగున్నాను అలాగున్నాను, అలాగుండడం దేవుని చిత్తం కాదు కదా, దేవునికి ఇష్టం కాదు కదా అనుకొని ఏం చేయాలా? మారు మనస్సు పొందాలా. హల్లెలూయా. హృదయం మార్చుకోవాలా, ఆలోచన మార్చుకోవాలా, బ్రతుకును మార్చుకోవాలా, పరిస్థితులను మార్చుకోవాలా. అందుకోసమే మనం ఇంకా బ్రతుకుండడానికి కారణం, మొదటి కారణం మారు మనస్సు పొందాలని. అన్ని విషయాల్లో మారు మనస్సు పొందాలి. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండొద్దు. దేవుని వాక్యం ఎంతగా వింటున్నామో అంతగా మన జీవితాలను దేవుని వైపు మనం మార్చుకోవాలా. ఎవరి వైపు? ఎవరి వైపు అమ్మా? వాక్యం ఎంత నేర్చుకుంటున్నామో, భక్తి ఎంత నేర్చుకుంటున్నామో అంతగా ఎవరి వైపు మారాలా? దేవునికి అనుకూలంగా మారాలా, వాక్యానికి అనుకూలంగా మారాలా. ఇంకెవరికి అనుకూలంగా? దేవుని ఇష్టానికి అనుకూలంగా మారాలా, భార్యకు అనుకూలంగా మారాలా, భర్తకు అనుకూలంగా మారాలా, పిల్లలకు అనుకూలంగా మారాలా, సంఘానికి అనుకూలంగా మారాలా. హల్లెలూయా. సేవకులకు అనుకూలంగా మారాలా. మన వలన ఎవరికి నష్టం కలగొద్దు. హల్లెలూయా. మన ద్వారా ఏం కావద్దు, ఎవరికి నష్టం జరగదు. ఇది మారు మనస్సు. మారు మనస్సు అంటే నేను దేవుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో నీకేం పని, నువ్వు చేసుకోమనేది కాదు, నీ బతుకు నువ్వు బతుకుమనేది కాదు. హల్లెలూయా. నా ఇష్టం నేను, నీ ఇష్టం నువ్వు అనేది ఉండదు మారు మనస్సులో. మారు మనస్సు అంటే ఇతరులతో ఏకీభవించేది, కలిసేది, ఐక్యతను తీసుకొచ్చేది మారు మనస్సు. నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే, నీ భక్తి నీదే, నా భక్తి నాదే కాదు. మారు మనస్సు అంటే జీవార్థమైన మారు మనస్సు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకానొక దినాన ప్రపంచ వ్యాప్తి చెందిన సేవకుడై, ఆయన పేరు బెన్ హిన్, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసిన వస్తుంది.
బెన్హిన్. ఆయన ప్రపంచ దేశాల్లో వాడబడతాడు. ఆయన మీటింగ్లకు చాలామంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, రోగులు, బలహీనులు, అంగవైకల్యం గలవారు, ఎంతోమంది కట్టెలు, వీలు చైర్లు లేదా నలుగురు చేత మోసుకో వస్తూ ఉంటారు. అలాంటి గొప్ప దైవజనుడు ఆయన మీటింగ్కి వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు అనేకులు దేవుడు ముట్టి స్వస్థపరిచి కట్టెలతో వచ్చిన వాళ్ళు లేచి నడిచి వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు వీల్ చైర్ను మడత పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మంచాల మీద వచ్చిన వాళ్ళు మంచాలు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అలాంటి సేవకుడట ఒకరోజు సేవకు వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటంటే, సేవకు వెళ్ళే ముందు భార్య, మరి ఇద్దరి మధ్య ఎలా వచ్చిందో ఘర్షణ నాకు తెలియదు, కానీ ఇద్దరి మధ్య కాస్త గొడవ స్టార్ట్ అయిపోయింది. మరి ఆ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పేదో, నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, నువ్వు సేవకు పోవడం అవసరమా అనున్నదేమో, ఏదో ఒక కారణం. మొత్తం మీద ఇద్దరి మధ్యలో ఏమైందమ్మా, మనస్పర్ధ వచ్చేది, గొడవ స్టార్ట్ అయింది. ఇద్దరు ఎప్పుడు గొడవ పడ్డా ఇద్దరి మధ్య సమాధానం ఉండదు. చాలామంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడవ పడితే సమాధాన పడడానికి ఇష్టపడరు. కానీ ఈ సేవకుడు ఇద్దరి మధ్య లేదమ్మా, నేను వెళ్ళాలి, వాళ్ళకి ఎప్పుడో డేట్ ఇచ్చాను కదా, పోకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు నా కొరకు ఎంతో ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టారు, సర్లే దేవుడు చూసుకుంటాడు, నీకు ట్యాబ్లెట్లు తెచ్చాను కదా, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో అని ఎన్ని చెప్పినా వినకుండా భార్య సరే ఏదో ఇద్దరి మధ్యలో కొంత ఘర్షణ అయి, నేను వెళ్తున్నాను, నువ్వేమనుకున్నా మంచిది, దయచేసి నన్ను క్షమించని చెప్పి కారు ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. కారు ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు, మీటింగ్ కొరకు వెళ్తున్నప్పుడట ఈయన వెళ్తున్నప్పుడు ఎందుకో వాక్యం గురించి ఆలోచించాల్సిన సేవకుడు ఇంటి దగ్గర చాలామందికి జరిగేది ఇదే. ఇంట్లో గొడవ పడి తర్వాత పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ నేనన్నానా, ఇంట్లో వాళ్ళు అన్నారా, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, నేను ఈ మాట అనకపోతే బాగుండు, ఆమె కదా ఈ మాట అన్నది, నేను ఎందుకు అన్నాను, ఈ ఆలోచన మాత్రం మెదులుతుందా మెదలదా? మెదలకపోతే మీరు మనుషులు కాదు, నాకు తెలిసి. హల్లెలూయా. ఎవరితో గొడవ పడ్డా అది కాసేపు ఏం చేస్తుంది, మనల్ని కుదిపేస్తుంది. నేను ఈ మాట అనకపోతే బాగుండు, గొడవ అయ్యేది కాదు, నేను ఇలా ఆలోచించకపోతే బాగుండు, నేను ఇలా నోరు జారకపోతే బాగుండు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ సేవకుడు కూడా అలాగే మీటింగ్ కొరకు వెళ్తున్నాడు, కానీ మనస్సులో మాత్రం ఏమి లేదు, నెమ్మది లేదు. అలాగెళ్తున్నప్పుడు ఒక టర్నింగ్ దగ్గర ఈయన ఆలోచనలో పడి డ్రైవింగ్ను మర్చిపోయాడు. టర్నింగ్ దగ్గర ఏదో వెహికల్ అకస్మాత్తుగా అడ్డం రాగానే దాన్ని తప్పించబోయి ఎక్కడో లోయలో పడిపోయాడు. హల్లెలూయా. ఎక్కడో లోయలో పడిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, గొడవ పెట్టుకొని ప్రయాణాలు చేయకండి. నిజం చెప్తున్నా సేవకునిగా, గొడవలు పెట్టుకొని ప్రయాణాలు చేయొద్దు. ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి, లేదా సమాధాన పడి వెళ్ళండి. ఆ సేవకుడు ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి ఎక్కడో లోయలో పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరో చూశారు, అంబులెన్స్ ఫోన్ చేశారు, అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. భార్యకు ఫోన్ చేశారు, అమ్మా మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, పలానా హాస్పిటల్లో ఉన్నాడు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడు, కోమాలో ఉన్నాడు అని చెప్తే, భార్య వచ్చారు, పిల్లలు వచ్చారు, బంధువులు వచ్చారు, అందరూ వచ్చి చూస్తున్నారు, కానీ ఆయన కోమాలో నుండి బయటికి రాలేదు. అయితే ఆ సేవకుడట ఈ కోమాలో ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఎత్తబడి ఆయన ఒక సొరంగ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. చాలా స్పీడ్గా వెళ్తుంటారు. చనిపోయిన వాళ్ళందరూ చెప్పే సాక్ష్యం ఇదే, యూట్యూబ్లో వెతకండి, చాలామంది సేవకులు చెప్పిన సాక్ష్యం ఇది. చనిపోయిన వారిని డాక్టర్లు పరిశీలన చేశారు. కాసేపు చనిపోయి లేచిన వాళ్ళు చరిత్రలో బోలెడు మంది ఉన్నారు. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను, జ్ఞాపకార్థ కూడికలో జ్ఞాపకం చేశాను,
తెలుగు రాష్ట్రాల్లో చనిపోయి ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత లేచిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళని అడిగితే ఇంతసేపు నువ్వు ఎక్కడికి పోయి వచ్చావు అని అడిగారట డాక్టర్లు. సరే, ఆ విషయం కూడా చెప్పుకుంటూ పోతే సమయం గడుస్తుంది. కానీ ఈ సేవకుడు కోమాలో ఉన్నాడు. ఆయన ఆత్మ ఎత్తబడింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆ సొరంగ మార్గం గుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోతే ఒక ఇదిగో చాలా ఏమంటాం, వెలుగు కలిగిన ప్లేస్లోనికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. అక్కడ చాలా సూర్యుని కంటే 1000 రెట్ల వెలుగు కలిగిన ఆ ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 20 దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్తున్నారట. తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన చూసి, నేను సేవకుని కదా, నేను ప్రపంచమంతా వాడబడ్డాను కదా, ఇదిగో దేవదూతలు నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నారు, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము, ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన గది నా పేరు మీద ఉంటుంది అని చెప్పి అనుకుని సేవకుడు వెళ్తున్నాడట. వెళ్తుంటే ఆ పరలోకంలో ఉన్న పట్టణాలన్నిటినీ, గదులన్నిటినీ చూపెట్టాడట. అందరి పేర్లు కనపడుతున్నాయి గదుల మీద. హల్లెలూయా. పరలోకంలో ఉన్న గదుల మీద పేర్లుంటాయి. ఇక్కడ మనం కష్టపడిన దానికి పరలోకంలో, అందుకోసమే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన అన్నాడు, నేనుండు స్థలములో మీరులాగున మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నానన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఎవరైతే దేవుని కొరకు కష్టపడతారో వాళ్ళకు పరలోక రాజ్యంలో ఏమున్నాయి? స్థలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సేవకుడు కదా అన్ని చూస్తున్నాడు. ఇది విలియం కేరీ గారిది, ఇది ఆ సేవకుని తోమాది, ఇది పేతురుది, ఇదిగో ఇది యాకోబుది, ఇది అన్ని చూపెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎవరు? ఈ దేవదూతలు. నేను కూడా ప్రపంచవ్యాప్తంగా సేవకుని కదా, నాకంటూ ఒక రూమ్ ఉంటుంది కదా అని అన్ని చూపెట్టిన తర్వాత ఈయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా? ఇదిగో నరక ద్వారం దగ్గర తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. తీసుకెళ్తున్నప్పుడట ఈయన అంటున్నాడు, ఇదేంటి అయ్యా, ఓ దేవదూతలు, ఏంటి మీరు, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను యేసు ప్రభు పేరిట ఎంతో మందిని స్వస్థపరిచాను, ఎంతో మంది బాగైపోయారు, ఇదిగో కొన్ని వేల మందికి నేను బాప్తిసం ఇచ్చాను, నేను సంఘం కట్టాను, నేను అంతర్జాతీయంగా తిరిగాను, ఎన్నో సంఘాలు నా మాటల ద్వారా బలపరచబడ్డారు, నేను ఎంత గొప్ప సేవకుని ఎరికేనా అని దేవదూతలు చెప్తే ఆ దేవదూతలు అన్నారట, నువ్వెంత గొప్ప సేవకుడు ఎరికే, నువ్వు ఎక్కడ పడిపోయావో కూడా ఎరికే అన్నారట. హల్లెలూయా అని చెప్పి అన్నారట. ఆ నరక ద్వారం తీసుకెళ్తున్నప్పుడు, అయ్యా నేను వెళ్ళడానికి అటు ఇష్టపడను, నేను ఇంత సేవ చేసి నల్లకు పోవడానికా, నేను ఇంత బ్రతికింది నేను అక్కడికి పోవడానికా, లేదు నన్ను అక్కడికి వెళ్ళనని చెప్తే, ఇదిగో అప్పుడు అక్కడున్న ఒక దేవదూత అన్నదట, ఇదిగో నీకు మరొక అవకాశం ఇవ్వబడుతుంది, నీకు ఒక మరొక అవకాశం ఇవ్వబడుతుంది, కనుక నీ భార్యతో నువ్వెంత సేవ చేస్తే లాభం, నువ్వెంత భక్తివి చేస్తే లాభం, నువ్వెంత ప్రార్థన పరుడవైతే లాభం. ఇది చెప్తున్నా, చిన్న చిన్న విషయాల్లో భక్తిని పోగొట్టుకోవద్దు, చిన్న చిన్న విషయాల్లో పరలోకాన్ని పోగొట్టుకోవద్దు, చిన్న చిన్న విషయాల్లో ఆత్మీయతను అమ్మేసుకోవద్దు, భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు. తిండికో, బట్టల కోసమో, ఇంకేదో మనుష్యుల కోసమో, వ్యక్తుల కోసమో మన భక్తిని ఏం చేయొద్దు, అమ్మేసుకోవద్దు, తాకట్టు పెట్టొద్దు. మనం దేవుని బిడ్డలుగానే బ్రతకాలి. హల్లెలూయా. నీకు మరొక అవకాశం ఇస్తున్న, తిరిగి వెళ్ళమని చెప్తే ఆయన తిరిగి వచ్చాడు, ఇప్పటికీ బ్రతుకున్నాడు, సేవ చేస్తున్నాడు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిష్యుడు మొన్న హైదరాబాద్కి వచ్చిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన రావాలని పాలయ్య ప్రార్థన చేస్తున్నాడు. బెనిహిన్ ఇండియా దేశానికి ఆయనకు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి సేవకున్నే మారు మనసు పొందమన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత సృష్టి ప్రారంభంలో దేవుని ఎదుట తప్పు చేస్తేనే దేవదూతని పక్కకు కూర్చోబెట్టుకోవాలా? అర్థమవుతుందా?
దేవదూత కదా, లూసిఫర్ కదా, ఆరాధించే దూత కదా, అభిషేకించిన కేరుబు కదా. ఏదో ఏదో తప్పు చేశాడు, చిన్న తప్పు, ఏదో చిన్న పొరపాటు చేశాడని దేవుడు ఏం చేయలేదు, అక్కడే ఉంచాడా? పరలోకంలోనే ఉంచాడా? ఎక్కడికి పడేశాడట? పాతాళములోనికి, చీకటి గదిలోనికి త్రోసివేశాడు. భూమి మీదికి త్రోసివేయబడ్డాడు ప్రభునందు ప్రియులారా. ఆ లూసిఫరే ఇప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాదని, సాతానుడని పేర్లు కలిగి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే కారణం నీ నీతి కాదు, నీ భక్తి కానే కాదు, అస్సలు కాదు, నీ మంచితనం కానే కాదు, దేవుని కృప. అంతకంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనస్సు పొందాలని, రక్షణ పొందిన నీవు రక్షణార్థమైన మారు మనస్సును, అంటే రక్షణను కొనసాగించుటకట దినదినము పొందవలసిన మారు మనస్సును కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మారు మనస్సు అంటే ఒకరోజు ఏదో స్టిక్కర్ లాగా అతికించుకునేది కాదు, ఒక్కరోజు కనపడేది కాదు. నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిదినం మారు మనస్సు పొందాలి. ఉదయం ఉన్నట్లుగా సాయంత్రం ఉండదు, ఉదయం ఉన్నట్లుగా ఆవేశం, కోపం, వింటున్నారా, పనికి మాలిన తనం, చెడుతనం, ఏదైనా దేవుని దృష్టికి అసహ్యమైనది ఏది పొద్దునున్నది సాయంత్రం వరకు మన దగ్గర ఉండొద్దు. హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టాలా, దాన్ని వదిలేయాలా. అయ్యో పొద్దున నేను తొందరపడ్డాను, పోనీలే అని చెప్పి దాన్ని ఏం చేయాలా? మనసులో పెట్టుకోవద్దు. హల్లెలూయా. మనసులో పెట్టుకోవద్దు, ఏది మనసులో పెట్టుకోవద్దు. ఏది మనసులో పెట్టుకున్నా ప్రభునందు ప్రియులారా శత్రుత్వం పెరుగుద్ది. హల్లెలూయా. శత్రుత్వం పెరుగుద్ది. ఏది మనసులో పెట్టుకున్నా ఏమవుతుందో తెలుసా? దాన్ని మనం ప్రభునందు ప్రియులారా ఎంత దాచిపెట్టాలన్నా బయటకు వస్తుంది. కనుక ఈ దినం ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఇంకా బ్రతికున్నామంటే దానికి కారణం మొట్టమొదట దేవుడు మారు మనస్సు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా నీ ఇల్లును చక్కబెట్టుకోవాలని. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇంకా బ్రతుకుండడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇల్లును చక్కబెట్టుకోవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక రాజు కనపడుతూ ఉంటాడు మనకు. ఎవరైనా? హిజ్కియా రాజు కనపడుతూ ఉంటాడు. చాలమ్మ చదవద్దు, చదివితే ఆలస్యం అవుతుంది. ఈ హిజ్కియా అనే రాజు ఇశ్రాయేలీలకు, యూదాకు రాజుగా ఉన్నాడు. ఈ రాజును యెషయా ప్రవక్త ఈ హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఆ దినములలో ఆయనకి ఏమైందటంటే మరణకరమైన రోగం కలిగేది. హల్లెలూయా. హిజ్కియా బ్రతుకున్న దినాల్లో ఆయనకి ఏమైంది? మరణకరమైన రోగం వచ్చిందట. ఈ మరణకరమైన రోగం ఆయనకు వచ్చినప్పుడు ఈ యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇదిగో రాజా హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు, మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, నీకు చావు రాబోతుంది, నీకు మరణము రాబోతుంది, కనుక నువ్వు బ్రతకవు. నువ్వేం చేయాలో తెలుసా? నీ ఇల్లును చక్కబెట్టుకోవాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు? నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతున్నావు కనుక నీ ఇల్లును చక్కబెట్టుకోమన్నాడు. ఎందుకో తెలుసా? చచ్చిపోతే హిజ్కియా నరకం వెళ్తాడు గనక తన సేవకుని పంపి ఏమంటున్నాడంటే, హిజ్కియా నువ్వు మరణకరమైన రోగంతో ఉన్నావు, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు బ్రతుకవు, కనుక నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు ఆ హిజ్కియా సేవకుడు చెప్పిన మాటలు పట్టుకొని తలకాయ పట్టుకొని కూర్చోలేదు. ప్రభునందు ప్రియులారా, సేవకుని నిందించలేదు, సేవకుని ఎగతాళి చేయలేదు, సేవకుని పట్టుకొని నానా మాటలు అనలేదు. కానీ సేవకుడు చెప్పిన మాటను విని ఏం చేస్తున్నాడంటే ఆయన గోడ తట్టు ముఖము తిప్పుకొని ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే,
అయ్యా నేను ఎలాంటి వాన్నో ఆ మాటలు అవే కనపడతాయి. నేను ఎలా బ్రతికానో, నేను నీతో ఎలా గడిపానో, నేను నీకు ఎలా ప్రార్థన చేస్తున్నానో, నీ ఎదుట నా ప్రవర్తన ఎట్లాగుంటుందో నీకే తెలుసు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు అట్లా? నేను ఎలాంటి వాన్నో ప్రభా నీకే తెలుసు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి తెలుసా నువ్వు ఎలాంటి వాడువో? నువ్వు ఎలాంటి దానివో ఎవరికి తెలవాలా? అమ్మ నాన్నకే తెలియదు మనం ఎసొంటోళ్ళము, ఇంట్లో ఉన్న భార్యకే తెలియదు మనం ఎసొంటోళ్ళము, భర్తకే తెలియదు, పిల్లలకే తెలియదు మనం ఎలాంటి వాళ్ళము. అలా ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం ఉండడానికి వీలు లేదు. మనం ఎవరమో మన ఇంట్లో వాళ్ళకి తెలవాలా, ఈ సమాజానికి తెలవాలా, ఈ లోకానికి మనం ఎలాంటి వాళ్ళమో తెలవాలా. దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే హిజ్కియా అని అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు మర్చిపోయావు, చాలా రోజులు అయిపోయింది. నువ్వు గత జీవితం అంతా ఎలాగున్నావో ఒకసారి రీక్యాప్ చేసుకోవాలా, మళ్ళీ విమర్శ చేసుకోవాలా. నేను గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నాను, ప్రారంభంలో భక్తి ఎలాగుండే, ఇప్పుడు ఎలాగుంది, అప్పుడు ఎలా ప్రార్థన చేసేది, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు, అప్పుడు ఎలా వాక్యం చదివేది, ఇప్పుడు ఎలా వాక్యం చదవగలుగుతున్నావు, అప్పుడు దేవునికైనా ఎంత సమయం ఇచ్చేది, ఇప్పుడు ఎంత సమయం ఇస్తున్నావు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి, నీ కన్నులకు, దృష్టి కంటే ఎవరికమ్మా, నీ కన్నులకు అనుకూలంగా నేనెట్లు నడుచుకుంటునో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎసంటున్నో ప్రభువా, నా బతికేసంటిదో, నా మాటలు ఎసంటియో, నా ప్రవర్తన ఎసంటిదో, నా చూపులు ఎసంటియో, నీ కళ్ళ ముంగట నేను ఎట్లా బతికిన్నో నువ్వే గుర్తు చేసుకొని ఆయన అని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు అంటున్నాడు, హిజ్కియా నడిమిశాలలోనికి వెళ్ళకముందే, ఏ సేవకుడైతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు, ఆయనే మరలా వెళ్ళిపోకముందే దేవుడు మాట్లాడితే వెనకకు తిరిగి వచ్చి అంటున్నాడు, వెనకకు తిరిగి వచ్చి ఆ సేవకుడు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచి తినంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్లను నేను చూచి తిని, నువ్వు కన్నీళ్లు విడిచుట దేవుడు చెప్పాడు హిజ్కియాతో, యెషయాతో, నువ్వు కన్నీళ్లు విడిచడం దేవుడు చూశాడు. హిజ్కియా ఇదిగో నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కదా, నువ్వు చచ్చిపోవు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఈరోజు నువ్వు నేను ఇంకా బ్రతుకున్నామంటే మనం మారు మనస్సు పొందాల్సి ఉందేమో. ఈ దినం జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొందాలి మొదటిగా. రెండవది, నీ ఇల్లును చక్కబెట్టుకోవాలా. నువ్వు మారు మనస్సు పొందితే సరిపోదు, నీ భక్తి నువ్వు చేస్తే సరిపోదు, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవాలా, దేవుని దృష్టికి ఎలాగున్నావో నిన్ను నీవు ఏం చేసుకోవాలట, చక్కబెట్టుకోవాలా. హల్లెలూయా. దేహమును ఆత్మను సమస్త కల్మషము నుండి పవిత్రపరుచుకుంటూ నువ్వు సిద్ధపడాలని, సిద్ధపడిన నీవు అనేకులను సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనపై ఆధారపడి జీవించినట్లు నీ కుటుంబాన్ని స్థిరపరచాలనే ఈ దినం నీ ఇల్లు చక్కబెట్టుకోమని మాట్లాడుతున్నాడు. నీ బాధ్యతలను నీవు నిర్వర్తించాలని, నీ బాధ్యతలను నువ్వు కుటుంబంలో నువ్వు నెరవేర్చాలని, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా నీ విలువలు నువ్వు పోగొట్టుకోవద్దు. నీ కుటుంబంలో నీ విలువలు నువ్వు కాపాడుకోవాలా, నీ విలువలో నువ్వు బ్రతకాలా. అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్నది. ఈరోజు ఇంకా మనం బ్రతుకున్నామంటే మొట్టమొదట మారు మనస్సు పొందాలని, రెండవది మన జీవితాలను మనం బాగు చేసుకోవాలని, చక్కబెట్టుకోవాలని, మన కుటుంబాలను. ఒకవేళ నీ జీవితాన్ని చక్కబెట్టుకున్నావా, అయితే కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలా, అయితే నీ బాధ్యతల్ని చక్కబెట్టుకోవాలా, నీ పరిస్థితులను చక్కబెట్టుకోవాలా. ఒకవేళ నువ్వు లేకపోతే నీ పిల్లలు అనాథలు కాకుండానట్లుగా, నీ భార్య
ఇదిగో విడవబడకుండానట్లుగా ఏం చేయాలా? చక్కబెట్టాలా. అన్ని మనమే చూడాలా. ఒక భర్తగా, ఒక భార్యగా, ప్రభునందు ప్రియులారా, ఒక కుటుంబంలో పెద్దగా నీ వంతు బాధ్యతలను నువ్వు నిర్వర్తించాలా. నువ్వు చేయాల్సిందే. ఇది నమ్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా మూడో విషయానికి వస్తే, ఇంకనూ ఫలింపక నువ్వు దేవుణ్ణి నిరాశపరుస్తూ ఉంటే ఇకనైనా ఫలించి ఆయనను సంతోషపరచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం 6-12 వచనాల్లో అక్కడ రాయబడిన మాటల్లో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు కనబడుతూ ఉంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయం 6-12 వచనాలు. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పి, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. హల్లెలూయా. ఇది చాలాసార్లు విన్నాం మన వర్తమానాన్ని. ఇంకా ఈ రోజు వరకు, ఈ సంవత్సరంలో కూడా, ఈ 2026లో కూడా ఇంకా నువ్వు ఫలింపక దేవుణ్ణి, నీ కుటుంబాన్ని, నీ మీద ఆధారపడిన వారిని నిరాశపరిచే వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళు నిన్ను తిట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళు నీ మీద సనిగే సహోదరిగా, సహోదరుడిగా ఇంకా నువ్వు ఉన్నావా? ఇకనైనా నువ్వు వారికి ఉప్పుగా మారాలా. హల్లెలూయా. వారికి నువ్వు ప్రయోజనకరంగా మారాలా. వారందరికీ నువ్వు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించే వ్యక్తిగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకోసమే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆ అంజూరపు చెట్టునట ఏం చేస్తున్నారమ్మా? ఇదిగో యేసు ప్రభుల వారు దాని పండ్లు వెతకడానికి వచ్చాడు. ఆ చెట్టు, అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో చాలా ఎలాగుందట? విస్తరించింది, వ్యాపించింది. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, చెట్టు ఎంతో పచ్చగా తనకున్న స్థలాన్ని ఆక్రమించుకొని ఎంతో గంభీరంగా, ఎంతో ఫలాలిచ్చే చెట్టులాగా కనబడుతున్నది. ఈరోజు చాలామంది జీవితాలు మీదికి చూడ అలాగే కనబడతాయి. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అంజూరపు చెట్టును దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగుంది కదా, దగ్గరికి వెళ్తే ఏదైనా ఫలం దొరుకుతుందేమో అనుకొని యేసు ప్రభు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. చదువునమ్మ, కొన్ని మాటలు ముగిందాం మనం. పండ్లు వెదక వచ్చాడు. చెట్టు కనపడుతున్నది చాలా పెద్దగా, గుబురుగా, ఆకులు, రెమ్మలు, కొమ్మలు వ్యాప్తి చెందింది. ఎంత పెద్దగా కనపడుతుందో. దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, పండ్లు వెదకొచ్చాడట. ఇంత బాగుంది కదా చెట్లు, అక్కడికి వెళ్తే ఏమన్నా దొరుకుద్ది? నీ మీద ఆధారపడే వాళ్ళకు నీడగాను ఉండాలా. నీవు అనేకులకు ఆశ్రయంగా ఉండాలా. నీ దగ్గరికి వచ్చిన వారికి, ప్రభునందు ప్రియులారా, నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఇంకా బ్రతికుండడానికి కారణాలు ఇవన్నీ కారణాలు. నువ్వు ఇంకా బ్రతికున్నావంటే ఇదిగో ఇవి చేయలేకపోతున్నావేమో, ఇందులో నడవలేకపోతున్నావేమో, ఇంకా మారు మనస్సు, ఇదిగో నిత్య జీవానికైన మారు మనస్సు ఇంకా పొందలేదేమో. ఏదో అప్పటికప్పుడు తప్పు చేసి ఏదో చేశానులో పోనీలే అని చెప్పి ఉండేది కాదు మారు మనస్సు. నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళే మారు మనస్సు పొందాలా. హల్లెలూయా. ఇల్లును చక్కబెట్టుకోవాలా, జీవితాన్ని చక్కబెట్టుకోవాలా. ఇంకా ఫలింపకుండా ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించకుండా ఉండడానికి కాదు. ఆయన 3 ఏళ్ళు ఎదుక వచ్చాడట. 3 ఏళ్ళు ఎదుక వచ్చాడు కానీ ఏమీ దొరకలేదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి, ఈ నేల ఏల వ్యర్థమైపోవాలి. చూసారా? ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన నిన్ను నాటాడు. ఒక కొమ్ముగా, ఒక చెట్టుగా, ఒక వృక్షముగా నిన్ను ఫలించాలని కోరుకుంటున్నాడు. అభివృద్ధిలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రయత్నం కాదు దేవుడు. మొట్టమొదట
మొదటి మానవుడైన ఆదామును చేసిన తర్వాత ఆయన ఆదామును చూసి మాట్లాడిన మొట్టమొదటి మాట ఆదికాండం 1:27లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోబరుచుకొనుడి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తరాలు గడుస్తున్నా, యుగాలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా దేవుని ఉద్దేశం మారలేదు. హల్లెలూయా. నువ్వు ఫలించాలనే కోరుకుంటున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలనే కోరుకుంటున్నాడు, నువ్వు విస్తరించాలనే కోరుకుంటున్నాడు. ఇంకా భూమిని నిండించాలా, నువ్వు చేసే కార్యాలు భూమిని నిండాలా, నువ్వు చేసే ప్రభునందు ప్రియులారా పనులు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తున్న మాట. ఆయన వెదక వచ్చాడు, ఏమీ దొరకలేదట. చెట్టుగా ఉంటే ప్రయోజనం లేదు, గుబురుగా ఉంటే ప్రయోజనం లేదు, కొమ్మలుగా ఉంటే ప్రయోజనం లేదు, ఆకులే ఉంటే ప్రయోజనం లేదు. ఏముండాలా? చెట్టుకి ఏముండాలమ్మా? పూత ఉండాలా. పూతుంటేనన్నా కాత కాస్తుందని నమ్ముకుంటుంది. అందుకే ఫలించాలా. ఫలము లేని చెట్టును ఏది ఉంచుకోం, మన ఇంట్లో పెంచుకోం. పిచ్చి చెట్లు ఎంతమంది చేస్తారమ్మా? ఎవరు చాదరు కదా. పిచ్చి మొక్కల్ని ఎవరు ఉంచం. హల్లెలూయా. మంచి పూల చెట్లను, పండ్ల చెట్లను వీటినే కదా పెంచుతారు ఎవరైనా. అందుకే ఇది నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనికిరాని చెట్టును, ఈ పండ్లు వెనుక వచ్చినప్పుడు పండ్లు లేని చెట్టును యేసు ప్రభు చూసి దీన్ని నరికేయి, తోటమాలిని పిలిచి అంటున్నాడు. అక్కడున్న తోటమాలి సేవకుని పిలిచి, ఈ చెట్టు ఎన్ని రోజులే ఉండబట్టి ఇక్కడ? అయ్యా 3 ఏళ్ళు అయిందయ్యా, నేను 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఈ చెట్టు మీద ఒక పూత, ఒక కాత, ఒక పండు నాకు కనబడలేదు. ఈ చెట్టును ఎందుకు ఉంచేస్తున్నావు? దీన్ని నరికేయి అన్నాడు. హల్లెలూయా. భూమి వ్యర్థమైపోతుంది. ఈ చెట్టు పట్టే బదులు ఇంకో చెట్టు పెడితే ఫలాలు ఇస్తుందేమో. ఎందుకు ఈ చెట్టు వ్యర్థమైంది? నరికేయమన్నాడట. చెట్టును శపించాడు మత్తయి సువార్తలో. కనుక ఆ చెట్టు ఏమైపోయిందటమ్మా? ఎండిపోయిందట. హల్లెలూయా. ఎండిపోయాది. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వకపోతే నువ్వెంత కష్టం చేసినా ఎండిపోతావు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని మార్గాల గుండా వెళ్ళినా దేవుడు నీ ప్రయత్నాన్ని దీవించకపోతే, దేవుడు నీ మార్గాన్ని ఆశీర్వదించకపోతే, నీ కష్టాన్ని దేవుడు దీవించకపోతే, నువ్వెంత కష్టం చేసినా కష్టం వృధా అయిపోతుంది, ఎండినట్టు అవుతుంది. నువ్వెంత సంపాదించినా చిల్లి గవ్వ మిగలదు. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మొదట నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలా. హల్లెలూయా. అయితే ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా 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 నువ్వు అలానకయ్యా, నువ్వు అలా మాట్లాడొద్దయ్యా, ఇదిగో ఈ ఒక్క సంవత్సరం చూస్తా, ఈ సంవత్సరం ఉండని అంటున్నాడు. తోటమాల ఏమంటున్నాడు? ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా అంటున్నాడు. అక్కడ కింది మాటల్లో ప్రభునందు ప్రియులారు చదువు ఒకసారి. ద్రాక్ష తోటమాలి అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఈ సంవత్సరమైనా ఈ చెట్టు పూత పూసేటట్లుగా, కాయలు కాసేటట్లుగా, పండ్లు పండేటట్టుగా నేనేం చేస్తానో తెలుసా? దాని చుట్టూ తవ్వుతానయ్యా. హల్లెలూయా. ఏం చేస్తాడట? చెట్టును ఏం చేస్తాడు? చుట్టూ తవ్వుతాడు. అందుకే దేవుని వాక్యం నిన్ను కదిలిస్తున్నప్పుడు నువ్వు కదలాలా. దేవుని వాక్యం నిన్ను రెచ్చగొడుతున్నప్పుడు, నీ భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీ ప్రార్థన జీవితాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దేవుని శక్తిని నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరలా నువ్వు లేవగలవాలా, ప్రార్థించే శక్తిని పొందుకోవాలా, దేవుని పని కొరకు నువ్వు నిలబడాలా. అంతే తప్ప చెప్పేది చెప్తారు నేను అట్లాగే ఉంటానంటే ఒకరోజు దేవుడు ఏమంటాడట? హల్లెలూయా. తోటమాల అంటున్నాడు, సేవకుడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఉండని అయ్యా, చూద్దాం, ఈ సంవత్సరం ఉండనిమ్ము,
ఈ సంవత్సరం ఏం చేస్తానో తెలుసా? ఇన్ని సంవత్సరాలు చూసిన దానికంటే ఈ సంవత్సరం దీని మీద నేను శ్రద్ధ పెట్టి దాని చుట్టూ తవ్వుతాను, ఏర్లు కదిలేటట్లుగా. దానికి ఆధారంగా ఉన్న మట్టిని, జవలేని మట్టిని ఇదిగో నేను గెల్లగిచ్చి ఏం చేస్తానో తెలుసా? రోజు దానికి నీళ్లు పెడతానయ్యా. హల్లెలూయా. ఏం చేస్తాడటమ్మా? నీళ్లు పెట్టాలి. ఆదివారం ఒక్కనాడు వస్తేనే భక్తి జీవితం కట్టబడదు. నేను పదే పదే చెప్తున్నా, ఆదివారం ఒక్కనాడు వస్తేనే భక్తి జీవితం కట్టబడదు, ఆత్మీయ జీవితం కట్టబడదు. వింటున్నారా? సమయం ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా, ఆరోగ్యం సహకరించినప్పుడల్లా నువ్వు కనబడాలి. అన్ని ప్రార్థనలో కనబడాలా. ఈ తోటమాల ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం నేను దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏం చేస్తానంటే దాని చుట్టూ తవ్వి ఎరువును ఏం చేస్తాడట? ఎరువు వేయి మట్టుకు దాని చుట్టూ తవ్వి ఈ సంవత్సరం దానికి కావలసిన ఎరువు కూడా వేస్తానయ్యా. దాని చుట్టూ తవ్వి నీళ్లు పెట్టి ఎరువేసి ఇంకేం చేస్తాను? ఈ చెట్టుకు పట్టిన పురుగును, ఈ చెట్టుకు పట్టిన మాయ మాటలు, మంది మాటలు, ఇంకేంటి రకరకాల పరిస్థితులు, ఎవరెవరు ఈ చెట్టును ఎదగకుండా ఏ పురుగు పడుతుందో అంటే నువ్వు ఎదగకుండా భక్తిలో, ప్రార్థనలో ఏ వ్యక్తి నిన్ను చెడగొడుతున్నారో, నీ కుటుంబీకులే, నీ భర్తే, నీ పిల్లలే, నీ ప్రార్థనకు ఆటంకమా? నీ ఆత్మీయ జీవితానికి ఆటంకమా? నీ బంధువులా, నీ రక్త సంబంధికుల, నీ జీవితంలో ఆశీర్వాదం పొందకుండా నిన్ను అడ్డుపరిచేదేది? ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, ఆయన తోటమాల అంటున్నాడు, ఈ సంవత్సరం ఉండని అయ్యా. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం నేను దాన్ని ఏం చేస్తాను? తవ్వి ఎరువేసి ఈ సంవత్సరం ఫలిస్తుందా? ఓకే. ఫలించకపోతే వచ్చే సంవత్సరం ఏం చేస్తాను? కొట్టేస్తాను, నరికేస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా బ్రతికున్నామంటే దేవునికి మనతో పనుంది. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఇంకా బ్రతకాల్సి ఉంది. దేవుని కొరకు నువ్వు పని చేయాల్సి ఉంది. దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సి ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు గడపాల్సి ఉంది. దేవుడు నువ్వు ఉండవలసిన స్థానములో నిన్ను తీసుకెళ్లే స్థానానికి నువ్వు వెళ్ళవలసి ఉంది. ఇక్కడ ఉండటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది, ఇలాగుండటానికి కాదు. నువ్వున్న కష్టంలోనే పడి నువ్వు అదే రోగంతో చనిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నిన్ను ఇంకా బ్రతికించేది ఈ కష్టంలోనే, ఈ అప్పుల్లోనే, ఈ రోగంలోనే, ఈ బలహీనతల్లోనే, ఈ సమస్యల్లోనే, ఈ కష్టంలో ఇలాగే పడి ఇట్లాగే చనిపోవడానికి కాదు. ఆయన నిన్ను తాను కోరుకున్న స్థానంలోని తీసుకురావడానికి నిన్ను ఇంకా బ్రతికించాడు. ఆయన నిన్ను తీసుకుపోయే స్థానంలోని తీసుకెళ్ళడానికే, ఆయన నిన్ను ఒక స్థానములో నిలబెట్టడానికే, నిన్ను నిందించిన వారి ఎదుట నిలబెట్టడానికే, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట నిలబెట్టడానికే, నీ అప్పులన్నీ తీర్చి నిన్నొకరికి అప్పించేటట్లుగా చేయడం కొరకే ఆయన నిన్ను ఇంకా బ్రతికిస్తున్నాడు. నీ రోగంతో, ఇప్పుడున్న రోగంతో, ఇప్పుడున్న కష్టాలతో, ఇప్పుడున్న బలహీనతలతో అలాగే చనిపోవడానికి కాదు ఇంకా బ్రతికించేది. నీ రోగాన్ని బాగు చేసి నా దేవుడు నన్ను బాగు చేశాడని నిలబెట్టడానికే ఆయన నిన్ను ఇంకా బ్రతికిస్తున్నాడు. ఆయన ఇంకా నిన్ను బ్రతికించడానికి గల కారణం, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన నీ బ్రతుకును మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలా, నువ్వు మారు మనస్సు పొందుకోవాలా, నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకోవాలా, నువ్వు ఈ సంవత్సరమైన నువ్వు ఫలించాలా. ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన మాటలు నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నీకు నువ్వుగా నిలబడి ఆయన కొరకు నిలబడడం నేర్చుకోవాలా, ప్రార్థించడం నేర్చుకోవాలా, దేవునికి సహకరించడం నేర్చుకో. దేవుడు ఆయన చిత్తాన్ని నీ జీవితంలో చేస్తున్నప్పుడు ఆయనకు నువ్వు సహకరించడం నేర్చుకో, నువ్వు లేవడం నేర్చుకో.
ఉదయమే లేవడం నేర్చుకో, మోకరించడం నేర్చుకో, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, అన్ని విషయాల్లో దేవుడున్నాడన్న నమ్మకమును కలిగి ఉండడం నేర్చుకో. అప్పుడే దేవుడు నిన్ను ఇదిగో నీకున్న స్థితి నుండి విడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను, దేవుని కృప